కేకులు అలసిపోతున్నామేందిరా? ఏం జరిగిందో చెప్పు. మరంటే మరి కుర్రోళ్ళు కూర మంచి చెప్పదరా. కూరేంద్రం ఉండకూడగా కూడు కూర పట్టుకుని మా మహాలక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయింది కదా. అది కదరా. మరంటే మరంటే సోడి పీడిన గొంతు బీగేసిపోతున్నామేందిరా? సంగతి చెప్పు. పట్టులో కోడిలా దొరికిపోనావురా నా కొడక. స్టూడెంట్ కుర్రోడంటే ఏటో అనుకున్నాను. నా గూడానికొచ్చి నా కళ్ళే కప్పుతావా? నీ కేసం పిండేస్తాను. నిన్ను రచ్చబండగాడికి ఈడ్చుకెళ్ళి సుక్కలు లెక్కెట్టించేస్తాను. మా ఆచారాలు మా కట్టుబాట్లు ఎట్టాంటియో అక్కడ శుద్ధు గాని పదరా. ఈ పట్టణం నుంచి వచ్చిన కుర్రోళ్ళు మనల్ని మన బతుకుల్ని బాగు చేయడానికి వచ్చామంటే నమ్మాం. చదువుల పేరు చెప్పి మన బుర్రలు చెడగొట్టారు. మన బతుకులు మారుస్తానని చెప్పి మన జాతిని సంకరం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మన కట్టుబాటు ప్రకారం ఏం చేయాలో మీరే చెప్పండి. దొరా, నీ కూతురే కదంటే ఆ కుర్రాడితో తిరిగింది. నా కూతురు అయితే ఒక మాట, ఇంకోటి కూతురు అయితే ఇంకో మాట చెప్పేవాడిని కాదు. ఇది మన కులానికి సంబంధించిన విషయం. ఇది జాతి కాని జాతోడితో తిరిగింది. ఇప్పుడు మన జాతోడు ఎవరు దీన్ని చేసుకోడు. దీనికి తగ్గ శిక్ష పడాల్సిందే. చెప్పండి. తప్పు జరిగిపోయిందని అందరికీ తెలుసు. కానీ బంగారం నాటి బతుకులు వదిలేసి మన మన్నిపోడు బతుకులు బాగు చెయ్యాలని అడవిలో ఆవర్తపడుతున్నారు ఈ బాబులు. మనకి మన పిల్లలకి చదువులు చెప్పారు. రోగం రొట్టు వస్తే మందులు ఇస్తున్నారు. మనం సాటి మనుషుల్లో తలెత్తుకు తిరిగేలా చేశారు. ఇంత మేలు చేసిన ఈ బాబుల వల్ల ఇప్పుడు ఈ పొరపాటు జరగటం మన దురదొట్టం. మాకు దొరవే. ఏం శిక్షేస్తావో నువ్వే ఇయ్యి. మన గూడానికి వచ్చి మన జాతిని అవమానం చేసినందుకు వీళ్ళను కొరడాలతో కొట్టి అడవిలోంచి తరిమేయింది. అదే నా తీర్పు. వాళ్ళని కొట్టి తరివేస్తే నీ కూతురు బతుకు బాగుపడిద్దా? తప్పు ఇద్దరు చేశారు, ఇద్దరికి పడాల్సిందే. మరి అవును, పడాల్సిందే. దాని బతుకు ఎలాగూ కాలిపోయింది. కాలింది బూడిద కూడా అయిపోతే పేర వదులుతుంది. నీ కట్టుబాట్లకి మూర్ఖత్వానికి ఏమీ తెలియని అమాయకురాలు బలైపోవాలా దొరా? మహాలక్ష్మి నేను కలిసిమెలిసి తిరిగాం నిజమే. కానీ నువ్వు అంటున్నట్టు ఏ పాపపు ఆలోచనలు మాలో లేవు. కానీ నీ కూతురును సైతం నువ్వు బలి తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నావు. సరే, ఇప్పుడు చెప్తున్నా విను. నా వల్లే నీ కూతురి కళకి వచ్చింది, ఆమె జీవితం నాశనం అయింది అంటున్నావు గనక ఈ క్షణమే ఆ మెల్లో తాళిగట్టని నేను సిద్ధంగా ఉన్నాను. మహాలక్ష్మి నేను పెళ్లి చేసుకుంటాను. జాతి గారి జాతోడికి నా కూతుర్ని ఇవ్వాల్సిన కర్మ నాకేం పట్టింది? మడిసిని తాకి మైలబడిన కాకిని తక్కిన కాకులన్నీ అక్కడికక్కడే పొడిచి చంపుతాయి. కాకులకున్న కట్టుబాటు కూడా మనకి లేకుండా పోయిందా? మన మన్యం కట్టుబాటు కాపాడడానికి నా కూతుర్ని సంపూర్ణ చంపుతా గాని ఈ సంక్రమణకు నేను ఒప్పుకోను. ఎటువంటి తడ్డమంటావంటే నీ కూతురు బతుకు పాడైపోయిందని పంచాయతీ పెట్టావు. ఆ మానవుడు మనవాడుతున్నట్టు పిల్లలు చంపుతున్నటువంటి అంటే కులం గోత్రం కట్టుబాట్లు ఉండక్కర్లేదా? అది నా బిడ్డ. దానొంటి మీద ఈగ వాలితే నానొప్పుకోను. జాతిని కులాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకో గొంతులు కోసు కాదు, మీ గొంతులు మీరే కోసుకుని మీ జాతిని కులాన్ని నిలబెట్టుకోండి. కట్టుబాట్లను అరిసే మీరంతా కట్టగట్టుకు సచ్చి మీ కట్టుబాట్లను కాపాడుకోండి. మాకు జాతి అక్కర్లేదు, నీతి కావాలా, మతం అక్కర్లేదు, మనసు కావాలా. ఆ ఉన్నోళ్ళు ఆ బిడ్డల కట్లిప్పి నాతో రండి, 4 అచ్చితలేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను. మనసున్నోళ్ళు నాతో రండి. కొట్ల పడే ప్రభాకర్, నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. మా అందరి తరఫున నిన్ను అభినందిస్తున్నా. నీ దొరతనాన్ని, సాంప్రదాయాల్ని, కట్టుబాటుని అన్ని కంప్లీట్ చేశారు.